బ్రేకింగ్ న్యూస్ ఇటు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిన్న మనం చూసాము సైఫ్ అలీ ఖాన్ పై విచక్షణారహితంగా 9 సార్లు ఇటు కత్తితో దాడులు చేశారు. అయితే లీలావతి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ శస్త్రచికిత్స అనంతరం కూడా ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ ఇటు డాక్టర్స్ అయితే వెల్లడించారు. అయితే నిందితుడి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు ముంబై పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ఉంచి ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు ఇటకెలకు అరెస్ట్ చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. మనం సీసీటీవీ విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. బ్యాగ్ తగిల్చుకొని వచ్చిన ఒక యువకుడు అక్కడ సైఫ్ అలీ ఖాన్ పై దాడికి ప్రయత్నించాడు. 9 సార్లు ఇది కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న సైఫ్ అలీ ఖాన్ ని హుటాహుటిన లీలావతి హాస్పిటల్ కి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స అనంతరం కూడా సైఫ్ అలీ ఖాన్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ డాక్టర్స్ అందరికీ కూడా చెప్పారు. ప్రెసెంట్ మనం చూస్తున్నాము బ్రేకింగ్ న్యూస్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫైనలీ సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ముంబై పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మనం సీసీటీవీ విజువల్స్ ఫుటేజ్ ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. నిందితుడు ఏ విధంగా బ్యాగ్ తగిలించుకొని అక్కడ కెమెరాను చూసి అటువైపుగా వెళ్తున్న విజువల్స్ చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి సీసీటీవీ ఫుటేజ్ లో. అయితే ఆ విజువల్స్ ఆధారంగానే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిన్నటి ఇష్యూ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మొన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు తన హౌస్ హెల్ప్తో గొడవ పడటం, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేయటం అంతా కూడా జరిగిపోయింది. సైఫ్ అలీ ఖాన్కి తీవ్రంగా గాయపడ్డారు ఆయన. అయితే ఇమీడియట్గా సైఫ్ అలీ ఖాన్ని లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు. లీలావతి హాస్పిటల్లో శస్త్రచికిత్స అనంతరం కూడా సైఫ్ అలీ ఖాన్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ డాక్టర్స్ వెల్లడించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ కోసం పోలీసులు ప్రయత్నించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడా కూడా ఇటు నిందితుడు రికార్డ్ అవ్వలేదు. అయితే తన ఇంటి పక్కన నైబర్హుడ్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం నిందితుడి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఇటు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమీడియట్ యాక్షన్ నిన్న వెలుగులోకి వచ్చింది ఇష్యూ. అయితే ఇవాళ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇటు ముంబై పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ఉంచి ప్రెసెంట్ అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు ఈ దాడికి గల కారణాలేంటి? కావాలనే సైఫ్ అలీ ఖాన్ పై దాడికి ప్రయత్నించారా, లేకపోతే దొంగతనానికి వచ్చి ఆ తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు దాడి చేశారా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనేవి కూడా మనకి తెలియాల్సింది. అయితే ప్రెసెంట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అయితే ఫైనలీ అరెస్ట్ చేశారు. మొన్న రాత్రి ఇటు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు సైఫ్ అలీ ఖాన్ పై ఇటు దాడికి ప్రయత్నించాడు. మొత్తం 6 నుండి 9 సార్లు ఇటు కత్తితో దాడి చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఆ తర్వాత హుటాహుటిన సైఫ్ అలీ ఖాన్ని లీలావతి హాస్పిటల్కి తరలించారు. అక్కడ హౌస్ హెల్ప్స్ ద్వారా ప్రెసెంట్ అయితే సైఫ్ అలీ ఖాన్ శస్త్రచికిత్స అనంతరం కూడా ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ డాక్టర్స్ వెల్లడించారు. ఇటు వారం క్రితం షారుఖ్ ఖాన్ ఇంటి వద్ద కూడా ఇదే యువకుడు రెక్కే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి బాంద్రా పోలీస్ స్టేషన్లో ప్రెసెంట్ ప్రశ్నిస్తున్నారు. అయితే నిందితుడిని పట్టుకోవడం కోసం 35 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యలు చేశారు. వారం క్రితమే షారుఖ్ ఖాన్ ఇంటి వద్ద కూడా రెక్కీ చేసినట్టుగా సమాచారం. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర కూడా
రెక్కీ చేసి దొంగతనం కోసమే ఇటు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళాడా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనేవి కూడా మరికొద్దిసేపట్లో ఇటు విచారణ అనంతరం కూడా మనకి తెలియబోతోంది. సీసీటీవీ విజువల్స్ లో నిందితుడు ఏ విధంగా అయితే కిందకి దిగుతున్నాడు, స్టెప్స్ దిగుతున్న విజువల్స్ క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ విజువల్స్ ద్వారానే ఇటు పోలీసులు 35 బృందాలుగా విడిపోయి ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజెంట్ బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఉంచి ప్రశ్నిస్తున్నారు నిందితుడిని. అయితే ఇదే నిందితుడు షారుఖ్ ఖాన్ ఇంట్లో కూడా వారం రోజుల క్రితం రెక్కే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సెలబ్రిటీస్ ఇంట్లోనే ఇటు టార్గెట్ చేస్తున్నాడా లేకపోతే ఈయనకి ఇంకేమైనా హిస్టరీ ఆఫ్ రాబరీ రికార్డ్స్ ఉన్నాయా అనేవి కూడా పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. బాంద్రా పోలీస్ స్టేషన్ లో ప్రెజెంట్ ప్రశ్నిస్తున్నారు. రైట్, సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అయితే నిందితుడిని ఇటు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అయితే అనుమానితుడిగానే ఉన్నాడు. మనం చూస్తున్నాము విజువల్స్ లో ఏ విధంగా బాంద్రా పోలీస్ స్టేషన్ లోకి అటు తీసుకెళ్తున్నారు ఆ యువకుడిని. అయితే దీని తర్వాత విచారణ అనంతరం కూడా మనకి అసలు నిజాలు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. క్లియర్ గా మనం ఇటు విజువల్స్ లో చూస్తున్నాం ఏ విధంగా అక్కడ పోలీసులు తనని బాంద్రా పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం కూడా మనకి మరిన్ని ఫ్యాక్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే వారం రోజుల క్రితం షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర కూడా రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర కూడా రెక్కీ నిర్వహించి దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్తో ఇంటరాక్షన్ అవ్వటం, అక్కడ కత్తితో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేయటం చకచకా జరిగిపోయాయి. సైఫ్ అలీ ఖాన్ని ఇటు నిన్న హాస్పిటల్కి కూడా తరలించారు. శస్త్రచికిత్స అనంతరం కూడా ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ డాక్టర్స్ వెల్లడించారు. పోలీసులు అయితే 35 బృందాలుగా విడిపోయి ఇటు ముంబైలో గాలింపు చర్యలు చేసి అనుమానితుడిని ప్రెజెంట్ అయితే పట్టుకున్నారు. విచారణ అనంతరం కూడా అసలు పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి తెలియబోతున్నాయి. ప్రెజెంట్ అయితే ముంబై పోలీసులు బాంద్రా పోలీస్ స్టేషన్లో అనుమానితుడి నుంచి విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటిపై నిన్న ఆయనపై దాడి అయితే జరిగింది. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంటికి వచ్చి అక్కడ దాడికైతే పాల్పడ్డారు. మొత్తం 9 సార్లు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా మనకి నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే లీలావతి హాస్పిటల్కి తరలించారు సైఫ్ అలీ ఖాన్ని హుటాహుటిన. నిందితుడిని పట్టుకోవడానికి ఇటు గాలింపు చర్యల్లో భాగంగా 35 టీమ్స్గా పోలీసులు విడిపోయి నిందితుడి కోసం అయితే గాలింపు చర్యలు చేశారు. ఎట్టకేలకు ప్రెజెంట్ అనుమానితుడిని అయితే పట్టుకున్నారు. అనుమానితుడిని ఇవాళ బాంద్రా పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. మనం విజువల్స్ చూస్తున్నాము ఏ విధంగా అక్కడ అనుమానితుడిని తీసుకెళ్తున్నారో బాంద్రా పోలీస్ స్టేషన్ లోపలికి ఇవాళ ఇన్వెస్టిగేషన్ కోసం. ఇన్వెస్టిగేషన్ అనంతరం కూడా పూర్తి డీటెయిల్స్ మనకి తెలియబోతున్నాయి. అయితే ఇదే నిందితుడు ఎవరినైతే మనం ఇందాక సీసీటీవీ ఫుటేజ్ లో చూసామో సేమ్ అదే పర్సన్ షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర కూడా ఒక 1 వీక్ బ్యాక్ రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర కూడా రెక్కీ నిర్వహించే ఈ దొంగతనానికి పాల్పడ్డా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ సైఫ్ అలీ ఖాన్ పిఆర్ టీం మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు దొంగతనానికి పాల్పడడంతో అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఇంట్రూడ్ అవ్వడం, ఆ తర్వాత ఆయనపై దాడి జరిగిపోయాయి అంటూ కూడా సైఫ్ అలీ ఖాన్ పిఆర్ టీం రాబరీకి సంబంధించి ఒక అప్డేట్ని అయితే ఇచ్చింది. సో రెక్కీ నిర్వహించి దొంగతనానికి మాత్రమే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోపలికి వెళ్ళాడా, సెలబ్రిటీస్ ఇళ్లనే టార్గెట్ చేయడానికి గల కారణాలేంటి, ఇంకేమైనా హిస్టరీ ఆఫ్ రాబరీ అనేది నిందితుడిపై ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రెసెంట్ అయితే అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో అనుమానితుడిని ఉంచి విచారిస్తున్నారు. మనం 2 బాక్స్ ఫుటేజ్ లో చూస్తున్నాము అనుమానితుడిని పట్టుకున్న విజువల్స్ అండ్ సీసీటీవీ విజువల్స్. 2 విజువల్స్ ని కూడా చూస్తున్నాము. రెడ్ షర్ట్ వేసుకున్న ఒక యువకుడు అక్కడ మెట్లు దిగుతున్న విజువల్స్ ని మనం క్లియర్ గా చూస్తున్నాము. ఇది నిన్న తెల్లవారుజామున జరిగిన విజువల్స్ మనకి క్లియర్ గా అక్కడ కనిపిస్తున్నాయి. సైఫ్ ఇంటి మెట్లు దిగుతూ ఉండటంతో అక్కడ విజువల్స్ లో అయితే రికార్డ్ అయింది నిందితుడి ఫేస్. ప్రెసెంట్ అయితే 35 టీమ్స్ గా ఇటు పోలీసులు విడిపోయి అనుమానితుడిని పట్టుకున్నారు. మరి ఈ అనుమానితుడిని ఇటు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత పూర్తి ఫ్యాక్ట్స్ అనేవి బయటకు రాబోతున్నాయి.
సేమ్ ఇదే నిందితుడు ఎవరైతే మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్నామో ఆయననే షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర కూడా 1 వీక్ బ్యాక్ రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే సెలబ్రిటీస్ ఇళ్లని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. జనరల్లీ సెలబ్రిటీస్ ఇళ్ల దగ్గర ఎక్కువగా మనకి సెక్యూరిటీ కనిపిస్తుంటుంది. అంత సెక్యూరిటీ దాటి అసలు నిందితుడు లోపలికి ఎలా వెళ్ళాడు, ప్లాన్ ఎలా కుదిరింది, లోపల ఎవరైనా సహకరించారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి తేలుతుందని చెప్పుకోవాలి. ప్రెసెంట్ అయితే మనం చూస్తున్నాం బాంద్రా పోలీస్ స్టేషన్లో అనుమానితుడిని ఉంచి ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్ బయటకు రాబోతున్నాయి. రైట్, ప్రెసెంట్ ఎట్టకేలకు ఇటు ముంబై పోలీసులు అనుమానితుడినైతే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల కేసులో ప్రమేయం ఉన్న దాడి చేసిన వ్యక్తిని అయితే ముంబై పోలీసులు అనుమానితుడిని అయితే అరెస్ట్ చేశారు. అయితే బాలీవుడ్ నటుని సైఫ్ అలీఖాన్ ను 6 సార్లు కత్తిపోట్లు చేసినట్టు, ఎందుకంటే అనుమానిస్తున్న వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని బాంద్రా పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా దర్యాప్తు అయితే ప్రక్రియలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతుందని తెలుసుకోవడం కూడా, ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లు నటుడి ఇంట్లో సరైన భద్రతా చర్యలు కూడా లేకపోవడం చూసి కూడా పోలీసులు షాక్ గురయ్యారు ఈ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే సైఫ్ అలీఖాన్ ఆయనపై జరిగిన దోపిడీ ప్రయత్నం కూడా మరియు దాడిని దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా నటుడి ఇంట్లో కూడా నిఘా కెమెరా, ఎందుకంటే సీసీ కెమెరాస్ కూడా లేవని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు అయితే చూశారు. ఎందుకంటే ఇంట్లో కూడా సరైన భద్రతా చర్యలు లేవేంటి ఇంత పెద్దవాళ్ళ ఇంట్లో కూడా, ఎందుకంటే సందర్శకులని పర్యవేక్షించినప్పుడు కూడా సందర్శకులకు వాళ్ళ ఏమన్నా ఫ్యాన్స్ కూడా వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే అత్యవసర పరిస్థితికి కూడా స్పందించడానికి కూడా ఈ ప్రవేశ ద్వారం వద్ద కూడా లేదంటే ఫ్లాట్ లోపల కూడా ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం కూడా, వ్యక్తిగత గార్డులు కూడా ఎవరు లేరు ఆ రోజు నైట్ అని చెప్పేసి కూడా, ఎందుకంటే భవనం సొసైటీకి చెందింది. ఎందుకంటే వాళ్ళ ఆవరణలోకి ప్రవేశించే టైంలో కూడా బయటికి వచ్చే వ్యక్తులకు కూడా ఒక లాగ్ బుక్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. వీళ్ళు అది కూడా మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అని కూడా చెప్పుకోవచ్చు, ఒక అత్యున్నత స్థాయి వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు, ఉన్నత స్థాయి ఈ జంట కూడా. ఎందుకంటే ఇద్దరు భద్రతా చర్యలు లేకపోవడం కూడా మాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది అని కూడా పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయితే ఇది ఈ జంటకు మాత్రమే కాదు, ఎందుకంటే ఇలాంటి స్థితిలో ఉన్న ఇతరులకు కూడా ఒక మేల్కొల్పు, ఇతర సెలబ్రిటీస్ కూడా ఒక మేల్కొల్పు, ఖచ్చితంగా వీళ్ళన్ని మెయింటైన్ చేయాలి సీసీ కెమెరాస్ ఇవన్నీ అని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇతను బాంద్రా పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చారు అనుమానితుడిని. ఇతను నిజమా కాదా అని కూడా తెలియదు. అయితే పక్కింట్లో, ఎందుకంటే ఇతన్ని కత్తిపోట్లు గాయం చేసిన తర్వాత ఇతనైతే వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా లభ్యమైనాయి. ఎందుకంటే మెట్ల మించి దిగుతూ వెళ్తున్నవి. ఇతనా కాదా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే నిర్ధారణకైతే రాలేదు. అనుమానితుడిని అరెస్ట్ చేసి అయితే ఇప్పుడు రిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక కొద్దిసేపట్లో ఖచ్చితంగా ఎవరనేది కూడా ఖచ్చితంగా తెలియనుంది. రైట్, థాంక్యూ శ్రీపాల్. సైఫ్ అలీ ఖాన్ పై నిన్న తెల్లవారుజామున 2:30 దాడి జరిగింది. అయితే దాడి చేసిన నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. ముంబై పోలీసులు ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో 35 బృందాలుగా విడిపోయారు. ప్రెసెంట్ అనుమానితుడినైతే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం కూడా పూర్తి డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి. అయితే తెల్లవారుజామున 2:30 చోరీకి ప్రయత్నించే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. నిన్న సైఫ్ అలీ ఖాన్ పిఆర్ టీం కూడా ఇటు రాబరీకి సంబంధించి ఒక అప్డేట్ ను ఇచ్చింది. అయితే చోరీకి ప్రయత్నించిన టైంలోనే సైఫ్ అలీ ఖాన్ అడ్డుకోవటం, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ని విచక్షణారహితంగా 6 సార్లు కత్తితో దాడి చేయడం అనేది నిందితుడు చేశాడంటూ కూడా నిన్న సైఫ్ అలీ ఖాన్ పిఆర్ టీం ఇటు ఫ్యాన్స్ కు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. హవెవర్ ప్రెసెంట్ సైఫ్ అలీ ఖాన్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ ఇటు డాక్టర్స్ అయితే వెల్లడించారు. అయితే సరైన భద్రత కూడా అక్కడ తన ఫ్లాట్ లో లేదంటూ పోలీసులు చెప్పినట్టుగా సమాచారం. నిన్న మనం చూసాం కూడా సీసీటీవీ విజువల్స్ లో ఎక్కడా కూడా అక్కడ నిందితుడు రికార్డ్ అవ్వలేదు. కేవలం సొసైటీకి సంబంధించి మెట్ల మీద ఉన్న సీసీటీవీ విజువల్స్ లో మాత్రమే ఇటు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ఆ నిందితుడి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. అయితే ఆ విజువల్స్ ఆధారంగానే ఇటు పోలీసులు పూర్తిగా 35 బృందాలుగా విడిపోయి అనుమానితుడినైతే అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించి ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత పూర్తి ఫ్యాక్ట్స్ మనకు తెలుస్తాయి.